ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అమ్మవారి పూజలో భాగంగా నేను మీకు ఇప్పుడు ఒక ఫోటో ఫ్రేమ్ చూపిస్తాను. దీన్ని చూసిన తర్వాత ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా. మనం అనుకున్నట్టు ఇది ఫోటో ఫ్రేమ్ కాదండి, అమ్మవారి యొక్క స్తోత్రాలు ఉన్నటువంటి బుక్ ఇది. సో ఈ మనం పూజ టైంలో స్తోత్రాలు అనేవి పఠిస్తూ ఉంటాం కదా, ఆ స్తోత్రాలకి సంబంధించినటువంటి బుక్. లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు, అలాగే మనకి శ్రీ వరలక్ష్మి వ్రతం యొక్క స్తోత్రాలు ఉన్న పుస్తకం, అదేవిధంగా లలిత సహస్రనామ స్తోత్రాలు అంటే మనలో దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవి ఇలా ఉంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలశాలు, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అమ్మవారి అంటే కలశం పైన కొబ్బరికాయని పెట్టి అమ్మవారి అని చెప్పి మనం అక్షింతలు కానీ నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలశాలు అయితే ఉన్నాయి. సో అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఇది జర్మన్ సిల్వర్లో కనిపించేటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలు ఉన్నటువంటి కలశం ఇదైతే. సో కంప్లీట్లీ మనకి సిల్వర్ లానే అనిపిస్తుంది కదా, కాకపోతే దీన్ని కంప్లీట్లీ జర్మన్ సిల్వర్తో అయితే దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇదే జర్మన్ సిల్వర్లో మనకి ఇంకో వెరైటీ ఉంది, అదే యాంటిక్ అంటారు. సో యాంటిక్ ఏదైతే కలశాలు ఉన్నాయో దీన్ని అష్టలక్ష్మి కలశం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి 8 అమ్మవార్లు ఏదైతే ఉందో ఆ 8 అమ్మవార్లని ఇక్కడ మనకి ఇందులో డిజైన్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని అష్టలక్ష్మి కలశం అని అంటారు. సో ఇది మనకి కొంచెం బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది కంప్లీట్లీ జర్మన్ సిల్వర్, అదేవిధంగా ఇదైతే యాంటిక్ సిల్వర్ అంటారంట, యాంటిక్ జర్మన్ సిల్వర్. అంటే దీనికి ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఈ డిజైన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కానీ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మనం దీన్ని చూసుకున్నట్టయితే మనకి జనరల్గా అమ్మవారి విగ్రహం ఉందని తెలుస్తుంది, ఇక్కడ ఏదో డిజైన్ ఉందని తెలుస్తుంది. కానీ ఈ కలశాన్ని గమనించినప్పుడు మాత్రం మనకి కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనం బ్లాక్తో కలిపి దీన్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఏదైతే డిజైన్ ఉందో దాని యొక్క అవుట్లైన్స్ కానీ ఆ డిజైన్ కంప్లీట్గా ఏ విధంగా ఉంది అన్నది కూడా మనకి కంప్లీట్గా ఈ డిజైన్ అంటే ఈ మన యాంటిక్ జర్మన్ సిల్వర్లో అయితే కనిపిస్తుంది. సో ఇలా ఉంటే దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. అందులో భాగంగానే సో ఇది మధ్య రకంది, ఇది చిన్నది. సో ఇందులో కూడా మనకి అమ్మవారి యొక్క విగ్రహాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఇంకొక టైప్ ఆఫ్ మధ్య రకమైనటువంటి యాంటిక్ జర్మన్ సిల్వర్ తోటి తయారు చేసినటువంటి కలశం. పూజలో ఎన్ని ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి పూలమాల అనేది ఆనవాయితీ. సో అలాంటి పూలమాలలు మనం జనరల్గా ఇప్పుడు ఒక రోజు వేసాము అని అంటే వాడిపోతాయి అన్న ఉద్దేశంతో చాలా వరకు కూడా మనం ఏంటంటే అమ్మవారికి పూజ సమర్పించుకొని వ్రతం అంటే వాయనం ఇచ్చేంత వరకు కూడా మనకి పువ్వులు అనేవి అలానే కనిపించాలి అన్నదానికి కొంతమంది ఆర్టిఫిషియల్ పూలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలమాలలు అయితే ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో అందులో ఒక టైప్ ఆఫ్ వెరైటీ మనకి కంప్లీట్గా ఈ మాల అనేది మనకి గోల్డ్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ మనం చూసుకున్నప్పటికీ ఇది మనకి ఏదైతే మల్లె పువ్వులు మనం దగ్గరగా అల్లుతూ ఉంటాం కదా, సో అదే విధంగా మనకి ఇదైతే కనిపిస్తూ ఉంది. అంటే ఇది కంప్లీట్లీ మనకి ఒక దగ్గర ఉన్నటువంటి పువ్వు దాన్ని కంప్లీట్గా ఈ మాలలో మనకైతే ఇది దగ్గరగా అల్లినట్టు విధంగా కనిపించే విధంగానైతే దీన్ని తయారు చేశారు. సో ఇదిలా ఉంటే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అందులో ఇంకో కొన్ని రకాలు మనం చూద్దాం. ఇదంతా ఇందాక మనం చూసాం కదా, అష్టోత్తరం పీఠ పైన మనం చూసిన ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో సో వాటికి సిమిలర్గానైతే ఈ పూలు అనేది కనిపిస్తుంది. సో మనం అవి ఏ విధంగానైతే అమ్మవారికి స్తోత్రాలు చెప్పుకుంటూ అవి సమర్పిస్తామో అలాగే ఈ మాలను కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. సో అమ్మవారి మెడలో ఏదైతే మనం తామర పువ్వు అని చెప్పి అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు ఉన్నాయో సో దాన్ని రిజంబుల్ చేసే విధంగానైతే ఇక్కడ ఈ మాలలు అనేవి అయితే తయారు చేశారు. సో ఇదిలా ఉంటే మనకి ఇంకొక వెరైటీ ఉంది, అదేంటి అని అంటే కంప్లీట్లీ ఇక్కడ స్టోన్స్ తోటి మనం సాధారణంగా ఇలాంటి మాలలు చాలా చూసుంటున్నాం, కాకపోతే ఇది కొంచెం మనకి వెరైటీగా అదే విధంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే కూడా మనం ఇక్కడ చూసుకున్నప్పటికైతే మనకి కంప్లీట్లీ ఏవైతే ఇక్కడ
పువ్వుల ప్లేస్లో మనకి ఇక్కడైతే స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రెడ్ స్టోన్స్ కానీ, గ్రీన్ కలర్ స్టోన్స్ కానీ, బ్లూ కలర్ స్టోన్స్ తోటి ఈ మాల అనేది అయితే తయారు చేయడం జరిగింది. అంటే ఇది మనం అంటే అమ్మవారి మెడలో వేసినప్పుడు కూడా మనకి ఇదైతే ఈ స్టోన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ మనకి చూడంగానే మనకి కళ్ళు అనేవి అటే మొత్తం వెళ్ళిపోయే విధంగానైతే వీటన్నిటిని కూడా తయారు చేయడం జరిగింది. సో ఈ మాలలు ఇలా ఉంటే మనం ఇందాక అంటే అష్టోత్తరం పువ్వులు అని చెప్పి చూసాం కదా పీట పైన, అష్టోత్తరం పీట పైన. సో అవే ఈ పువ్వులు అన్నమాట. సో వాటికి ఏదైతే మనం స్తోత్రాలు చదువుకుంటూ మనం అందులో లీనమైపోతూ ఉంటాం కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనం సరిగ్గా చదువుతున్నామా లేదా, ఎంతవరకు కౌంట్ వచ్చింది అన్నది కూడా మనం ఈ 108 అంటే ఇందులో 108 పువ్వులు అయితే ఉంటాయి. సో వీటన్నిటిని కూడా రిసెంబుల్ చేసుకుంటూ మనం చదువుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి ఏంటనంటే 2 టైప్స్, గోల్డ్ ప్లేటెడ్ అదే విధంగా సిల్వర్ ప్లేటెడ్ కూడా ఉన్నాయి. సో ఇది గోల్డ్ ప్లేటెడ్ అయితే, ఇది సిల్వర్ ప్లేటెడ్ లో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇలా ఉంటే మనందరికీ తెలుసు అమ్మవారు అంటే అష్టలక్ష్ములు అని అంటూ ఉంటాం. సో అష్టలక్ష్ములు విగ్రహాలు కూడా మనకి ఇక్కడైతే ఉంచడం జరిగింది. సో వీటిని కూడా మనం చూసేద్దాం. సో హాఫ్ సర్కిల్లో మనకి అమ్మవార్లందరూ కూడా 8 మంది అమ్మవార్లు ఏదైతే ఉన్నారో అష్టలక్ష్ములు వాళ్ళందరినీ కూడా ఇలా హాఫ్ సర్కిల్లో అయితే మనకి ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. సో మనం ఇందాక అనుకున్నట్టు గోల్డ్ ప్లేటెడ్లో ఉన్నాయి, అదేవిధంగా సిల్వర్ ప్లేటెడ్లో కూడా ఉన్నాయి. సో సిల్వర్ ప్లేటెడ్లో ఈ విధంగా ఉన్నాయి. సో మనం ఇందాక ఏదైతే ఎగ్జాక్ట్గా గోల్డ్ ప్లేటెడ్లో చూసామో అదే విధంగా మనకి ఇక్కడ సిల్వర్ ప్లేటెడ్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇలా ఉంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారు పూజ అని అన్నాము అని అంటే మనకు కంపల్సరీగా కావాల్సింది ఏంటి, లక్ష్మీ బిల్లలు. సో ఆ లక్ష్మీ బిల్లలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా ఏంటి అని అంటే ఈచ్ బాక్స్లో 108 పీసెస్ అయితే ఉంటాయి. అంటే 108 పీసులు అయితే మనకి ఉంటాయి. ఈ అష్టలక్ష్మి కాయిన్ మనకి ఈ అమ్మవారి కాయిన్స్ ఏంటంటే ఒక సైడ్ అమ్మవారి విగ్రహం, మరో సైడ్ కమల పువ్వు అంటే లోటస్ ఫ్లవర్ అని అయితే చూపించడం జరుగుతుంది. వీటి ముందు సైడ్ ఏంటి అని అంటే లోటస్ ఫ్లవర్ లో కూర్చున్నటువంటి అమ్మవారిని కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి మన గోల్డ్ ప్లేటెడ్ అయితే సిల్వర్ ప్లేటెడ్. సో మనకి సిల్వర్ ప్లేటెడ్ లో కూడా సేమ్ 108 ఉంటాయి. దీనిపైన కూడా మనకి సేమ్ ఇదే, ఒకవైపు అమ్మవారు అంటే లోటస్ ఫ్లవర్ లో కూర్చున్న అమ్మవారు, అదే విధంగా ఇంకో సైడ్ లోటస్ ఫ్లవర్. సో ఇన్ని వెరైటీస్ అయితే మనకి ఇక్కడైతే ఉంచడం జరిగింది. సో పూజకు కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి అంటే ఇటు మన దీపాంతల నుంచి మొదలుకుంటే ఇటు అమ్మవారి విగ్రహాలైనా కూడా, అమ్మవారి మెడలో వేసేటువంటి పువ్వుల హారాలైనా కూడా అన్నీ కూడా మనకైతే ఇక్కడ లభిస్తున్నాయి. సో చూస్తున్నాం కదా జర్మన్ సిల్వర్లో అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న జర్మన్ సిల్వర్లో ఎలాంటి టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూసాం కదా. కానీ నేను ఇంకా మీకు చాలా తక్కువే చూపించాను, కానీ ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది. సో ఈ పూజ అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనలో చాలా మందికి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో బడ్జెట్లో మనం ఇలాంటివి అయితే గిఫ్టింగ్ చేసుకోవచ్చు. సో అలాంటి అంటే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కన్ఫ్యూజన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి గిఫ్ట్స్ అనేవి, ఇలాంటి ఐటమ్స్ అనేవి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.